హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన స్టూడెంట్స్కి కానీ పెద్దోళ్ళకి కానీ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మంచి బిజినెస్ టిప్స్ అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఉన్న వారందరూ మెయిన్ అందరు చిన్న పిల్లలే, అంటే స్టూడెంట్స్ అందరూ. ఈ స్టూడెంట్స్కి అందరికీ ఒక డౌట్ వస్తుంది, మన పెద్దగా ఏ బిజినెస్ పెట్టాలి, ఏ బిజినెస్ పెడితే మనం వర్కౌట్ అవుతాము. బిజినెస్లో చాలా టైప్స్ ఉన్నాయి, మనకు ఏ బిజినెస్ అయితే సెట్ అయితే మన బడ్జెట్లో అనుకుంటారు. కానీ దీనికి ఇప్పుడు చేసే బిజినెస్కి ఎంత బడ్జెట్ అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. ప్లస్ మీరు ఇంటికాడనే ఉండి ఈజీగా చేసుకోవచ్చు, అంతా బాగానే ఉంటుంది. అదేందో మనం వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ది మనందరికీ తెలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ అనమాట. ఎలా అంటే మీ ఏరియాలో జరిగే ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్స్ కానీ, లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ ఇన్విటేషన్ కానీ, లేకపోతే చిన్న ఎవరిదన్నా కానీ చిన్న వీడియోస్ ఉంటాయి చేయనికి, అంటే చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ కానీ, పెళ్ళిళ్ళ ఫంక్షన్ కానీ, లేకపోతే ఎవరిదన్నా మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ, వీటన్నిటికీ ఈవెంట్ మేనేజ్మెంట్ అయితే బాగా అవసరం అవుతుంది. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఈజీగా అంటే ప్రతి ఒక్కరికి మాత్రం బాగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అదిగాక అమౌంట్ ఎర్నింగ్ కూడా బాగానే ఉంటుంది. సెకండ్ది మంచి ఫ్రాంచైజ్, ఫుడ్ ఫ్రాంచైజ్ కానీ, టీవీ ఫ్రాంచైజ్ కానీ, కేఫ్ ఇలాంటివి పెట్టాలంటే మంచి ఫ్రాంచైజ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ ఫ్రాంచైజ్ అనేవి ఎక్కువైతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మిస్టర్ టీ కానీ, టీ పాయింట్ కానీ ఇలాంటి ఫ్రాంచైజ్ బాగానే ఎక్కువైనాయి. అలాంటి వాటితో మీరు కొలాబరేట్ అయ్యి మంచి ఫ్రాంచైజ్ పెట్టుకోవచ్చు. దీనికి మహా అంటే బడ్జెట్ 5 lakhs పడుతుంది, కాకపోతే ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు మీరు ఇది ఒక్కటే బెటర్ కదా, ఏదైనా ఫుడ్ కానీ దానికి సంబంధించింది కూడా రిలేటెడ్గా పెడతారు. ఈ ఫుడ్ పెట్టేటప్పుడు మీరు చేయాల్సిన మంచి లాజిక్ ఇదే, ఏంటంటే మీ ఏరియాలో దొరికే ఫుడ్ కంటే బెస్ట్ పార్ట్, అంటే బెస్ట్ ఏదైతే దొరుకుతుందో, అంటే మీ సరౌండింగ్లో దొరకందే మీరు ఈ ఏరియాలో అంటే ఈ ఫ్రాంచైజ్లో కానీ యాడ్ చేసుకుంటే కానీ బెస్ట్ ప్రాఫిట్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ కానీ, లేకపోతే ఈ సేవా సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ కామర్స్ సర్వీసెస్ కానీ ఇలాంటి ఫ్రాంచైజ్ పెట్టాలంటే ఈజీ. ఏంటంటే మనకి ఈ మధ్య కాలంలో ఫ్లిప్కార్ట్ కానీ, మిత్రా కానీ, అమెజాన్ కానీ ఇలాంటి ఫ్రాంచైజ్ అనేవి మీ ఊర్లో అరేంజ్ అవుతుంటాయి. కానీ ఇలాంటి వాటన్నిటికి సంబంధించి మీ ఏరియాలో ఒక ఫ్రాంచైజ్ అనేది పెడితే, ఒక బ్రాంచ్ అనేది పెడితే కినా మీ ప్రాపర్టీలో మీకంటూ ఒక అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈవెన్ పార్సల్ నుంచి కూడా ఇంతనే అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ బిజినెస్ ఐడియాస్ కనుక 3 బాగా మెయింటైన్ చేశారంటే ఫ్యూచర్లో మీకంటూ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ అంతటా మీరే బిజినెస్ చేసుకోవచ్చు, ప్లస్ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఇంకెంత కలిసి ఈ 3 బిజినెస్ ఐడియాస్ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.